వేలు లక్షల మంది పాల్గొనే సభలలో పాల్గొంటుంటాం, ఉపన్యాసాలు ఇస్తుంటాం. కానీ ఇక్కడ వేదిక మీద ఉన్న ఒక్కొక్కరు ఒక రకమైన చరిత్ర, అనుభవాలు, వయసు, అదేవిధంగా త్యాగాలు చేసిన వాళ్ళు ఇక్కడ పెద్దలు చాలామంది ఉన్నారు. ఇలాంటి వేదికల మీద మాట్లాడేటప్పుడు ఆచితూచి అంచనా వేసి మాట్లాడాల్సిన పరిస్థితులు. జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు నన్ను ఒక మాట అడిగినారు, ఎంత సమయం ఉందని. నేను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినాక ఒక నిర్ణయం తీసుకున్నా. నాకంటే చిన్నవాళ్ళు ఉంటే సమయం నేను చెప్పాలి, నాకంటే పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళు ఇచ్చిన సమయం అంతా కూర్చోవాలి అని. అందుకే మీరు ఎంతసేపు ఆదేశిస్తే నేను అంతసేపు ఉంటాను. మీరు ఈ సమాజానికి ఇవ్వాల్సిన సందేశాన్ని మీరు ఇవ్వండి. ఎందుకంటే ఈనాడు ఆ స్ఫూర్తి తగ్గుతా పోతా ఉంది. తొలి తరంలో ఒక బూర్గుల రామకృష్ణారావు గారు, పివి నరసింహారావు గారు, రావి నారాయణ రెడ్డి గారు లాంటి వాళ్ళు మనకు స్ఫూర్తినిస్తే, మలి తరంలో జైపాల్ రెడ్డి గారు, జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మమ్మల్ని ప్రభావితం చేస్తున్నారు. 50 సంవత్సరాలు సుదీర్ఘకాలం శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా, రాజ్యసభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, ఐఎన్పిఆర్ మంత్రిగా, వివిధ హోదాలలో పెట్రోలియం శాఖ మంత్రిగా, అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్గా, ఉత్తమ పార్లమెంటేరియన్గా, దక్షిణాది రాష్ట్రాలలోనే మొట్టమొదటి ఉత్తమ పార్లమెంటేరియన్గా రాణించిన జైపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, ఆ తరానికి సంబంధించిన జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఈరోజు తెలంగాణ సమాజానికి ఒక స్ఫూర్తినిచ్చేవాళ్ళు. అలాంటి వాళ్ళు పాల్గొన్న సమావేశాలలో పాల్గొని వారు చెప్పే వారి అనుభవాలను వినడం ద్వారా పరిపాలనలో నిర్ణయాలు తీసుకునే సందర్భంలో అవి మాకు ఉపయోగపడతా ఉంటాయి. అందుకే ఇలాంటి సమావేశాలకు వచ్చినప్పుడు సమయంతో కొలవకుండా వాళ్ళ అనుభవం నుంచి ఏమైనా నేర్చుకుందామన్న ఆలోచనతోనే నేను ఈ సమావేశాల